గీ పిల్లగాన్లను చూసిండ్రానుల్లా నీళ్ల కోసం ఎంత సాహసం చేస్తున్నారో. ట్యాంకర్లకెంచి నీళ్లను తెచ్చుకోనికి చేతుల బకెట్లు పట్టుకొని గేట్ల మీదకెంచి పైకెక్కుతున్నారు. మళ్ళా బకెట్ల నీళ్లు పట్టుకొని గట్లనే కిందికి దిగుతున్నారు. ఇక కొందరు పిల్లగాన్లైతే తిన్న గిన్నెలను కడుక్కొని కూడా మెట్లు లేని గీ ట్యాంకర్ మీదకి ఎక్కుతున్నారు. గిట్లా నిర్మల్ జిల్లా డ్యాంగపూర్లున్న గురుకుల బల్లెగా అనొచ్చింది ఇది. అయితే గీ బల్లె పనిచేసేటోళ్లే పిల్లగాన్లతోని గీ పనులు చేపిస్తున్నారట. మరి అందులున్న మోటార్లు ఖరాబ్ అయినాయో లేకపోతే ఏందో గాని పిల్లగాన్లనే నీళ్లు తెచ్చుకోవాలని చెప్పుకొచ్చిండ్రట. ఇక తానాలు చేసే కాడికెంచి గిన్నెలు కడుక్కునేదాంక గిట్లనే రిస్క్ చేసుకుంటా పోయి నీళ్ళని తెచ్చుకుంటున్నారట పాపం. ఇదంతా ఆడున్నోళ్ళెవలో వీడియో తీసే వరకు ముచ్చట బయటపడ్డది. ఇప్పటికే శానా జాగల్లో కల్తీ తిండి పెట్టి గురుకులల్ల చదివే పిల్లగాండ్లను ఆగం చేస్తున్నారంటే ఇప్పుడు కనీసం నీళ్ల సౌలతులు కూడా సక్కగా చెయ్యకుండా వాళ్ళ పానాలతోని ఆటలాడుతున్నారు. గిట్లా గురుకులల్ల పిల్లగాండ్లు పడుతున్న అవస్థల గురించి దినాం టీవీల్లా పేపర్లల్ల వార్తలు బగ్గనే వస్తున్నాయి. మరి గురుకులాల గురించి అంతట పెద్ద రచ్చయితున్నా కూడా మళ్ళా ఆడాడ గిట్లనే జరుగుతున్నాయి అంటే అసలు గీ ముచ్చట్ను సర్కారోళ్ళు పట్టించుకుంటలేరా లేకపోతే సర్కారోళ్ళు అంటే అందులో పనిచేసేటోళ్లకు భయం లేనట్ట ఏందో ఏమో పోన్రి. గురుకులాలన్నీ ఎప్పుడు సెట్ అయితాయో పిల్లగాన్లు తిండికి సౌలతులకు రంది లేకుండా నిమ్మలంగా ఎప్పుడుంటారో పోన్రి. పిల్లగాన్లు తిండికి సౌలతులకు రంది లేకుండా నిమ్మలంగా ఎప్పుడుంటారో పోన్రి.